మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నేటి ప్రపంచంలో మనిషి ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు పెట్రోల్, డీజిల్ రోజువారీ జీవనంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చమురు లేనిదే మనుగడ కష్టమనే స్థాయికి చేరుకుంది. వాహనాలు, విమానాలు, నీటి రవాణా మొదలైనవి చమురు ఇంధనాలపై ఆధారపడతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలంటే విద్యుత్, సౌరశక్తి ఉన్నప్పటికీ చమురుపైనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. భారతదేశం చమురు దిగుమతులపై 80% కంటే ఎక్కువ ఆధారపడుతుంది. అలాంటిది ఇప్పుడు భారత్ జాక్పాట్ కొట్టింది. భవిష్యత్తులో భారత్ ఇంధన ఎగుమతి చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతి దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఆర్థిక వ్యవస్థలో చమురు ఎగుమతులు ప్రధాన భాగం. తర్వాత రష్యా, ఇరాన్, కువైట్, వెనుజులా, ఇరాన్, నైజీరియా వంటి దేశాలు చమురు ఉత్పత్తి చేస్తున్నాయి. చమురు దిగుమతి చేసుకునే వాటిలో భారత్ కూడా ఒకటి. అలాంటిది ఇప్పుడు భారత్ జాక్పాట్ కొట్టిందని వార్తలు వస్తున్నాయి. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడనేది సామెత గుర్తుంది కదా. ఇప్పుడు భారత్ కి అలాంటి మంచి రోజులే వచ్చాయంటున్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో బయటపడిన చమురు నిక్షేపాలు మన దేశ చమురు కరువును శాశ్వతంగా తొలగిస్తామని హర్దీప్ అంటున్నారు. కనీవిని ఎరుగని రీతిలో 2000 సంవత్సరాల పాటు మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో అండమాన్ చమురు నిక్షేపాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సముద్రంలో చమురు, సహజ వాయు నిక్షేపాల కోసం ప్రభుత్వ రంగంలోని ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ జరుపుతున్న అన్వేషణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సముద్ర జలాల్లో దాదాపు 1,84,440 కోట్ల లీటర్ల, దాదాపు 1,160 కోట్ల బ్యారెళ్లకు సమానమైన భారీ చమురు నిక్షేపాలు ఉన్నట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఈ నిక్షేపం ఇటీవల దక్షిణ అమెరికాలోని గయానాలో కనుగొన్నంత భారీ స్థాయిలో ఉంటుందన్నారు. వాస్తవానికి అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పుడుది కాదు. 1970 నుంచి 80 దశకంలో, అంటే ఇంచుమించుగా అర్ధ శతాబ్దికి ముందే గుర్తించారు. అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిపోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసి సాహసం చేయలేదు. అప్పట్లో టెక్నాలజీ, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గడిచిన 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన మొదలు అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ తన మార్కు చాటుకుంటున్నారు. ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. ఏకకాలంలో 26,000 బోర్లు వేసి చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మామూలు విషయమేం కాదు. ఈ నిర్ణయం భారత రూపురేఖలను మార్చుతుందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక ఆంగ్ల టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇల్లాలకగానే పండుగ కాదు కదా. చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన పెట్రోల్, డీజిల్ పెట్రోల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేయదు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వ్యవస్థలతో పాటు నిపుణుల సహకారం తప్పకుండా కావాలి. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, భారత్, హెచ్పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు చమురు తవ్వకాలు, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. అలాగే రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. వీటన్నింటి సహకారంతో మనం కనే కల సాకారమవుతుంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న తొలి 20 దేశాల్లో మన దేశ స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. ఇదిలా ఉంటే గత ఆర్థిక సంవత్సరం ఓఎన్జీసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి కోసం 37,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో పెద్ద మొత్తం అండమాన్ నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకం కోసం ఖర్చు చేసినట్లుగా అధికారిక వర్గాలు చెప్పాయి. భారత్ అతి త్వరలోనే ఇతర దేశాల నుంచి ఎగుమతి చేసుకునే అవసరం తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గడం మనం గమనించవచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.